రీసెంట్గా 4 ఎమినెంట్ పర్సన్స్ని రాజ్యసభ మెంబర్స్గా నామినేట్ చేశారు. ఈ 4 మెంబర్స్ ఎవరంటే హర్షవర్ధన్ శ్రింగ్లా, ఈయన ఫారెన్ అఫైర్స్ ఎక్స్పర్ట్, మీనాక్షి జైన్, హిస్టరీ ప్రొఫెసర్ అండ్ ఎక్స్పర్ట్, ఉజ్వల్ నికమ్, ఎమినెంట్ లాయర్ అండ్ సదానందన్ మాస్టర్, ఈయన బీజేపీ లీడర్ హూ లాస్ట్ బోత్ ద లెగ్స్ ఇన్ వయలెన్స్. సో ఈ 4 మెంబర్స్ని రాజ్యసభ మెంబర్స్గా నామినేట్ చేశారు. ఇలా రాజ్యసభ మెంబర్స్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ చేస్తుంటారో ఆర్ట్స్లో కానీ లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్లో వాళ్ళని హానర్ చేయడం కోసం ఈ నామినేషన్స్ అనేవి తీసుకొచ్చారు. వీటి యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే ఆర్టికల్ 80లో ఏముందంటే రాజ్యసభలో ఓవరాల్గా 250 మెంబర్స్ ఉంటారు. ఆ 250 మెంబర్స్లో కూడా 238 ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ప్రెజెంట్ అయితే 245 మెంబర్సే ఉన్నారు. ఇందులో 233 ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ 12 నామినేటెడ్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు ఈ 12 మెంబర్స్కి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఆర్ స్పెషల్ నాలెడ్జ్ ఉంటుందో ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ ఆర్ సోషల్ సర్వీసెస్లో ఈ 4 ఫీల్డ్స్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. యాక్చువల్గా అయితే అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రెసిడెంట్ నామినేట్ చేసిన తర్వాత ఈ నామినేటెడ్ పర్సన్స్ని నోటిఫై చేస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ నామినేటెడ్ పర్సన్స్ని నోటిఫై చేస్తారు. వీళ్ళ యొక్క పవర్స్ చూసుకుంటే సేమ్ ఎలక్టెడ్ మెంబర్స్తో ఈక్వల్గా ఉంటాయి ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్లో. లైక్ పవర్స్ కానీ ప్రివిలేజెస్ కానీ వాళ్ళతో ఈక్వల్గా ఉంటాయి. ఓన్లీ ఓటింగ్లో మాత్రమే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఓట్ చేయగలరు ఆర్ పార్టిసిపేట్ చేయగలరు. నామినేటెడ్ పర్సన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓట్ ఆర్ పార్టిసిపేట్ చేయడానికి వీలుండదు. బట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మాత్రం బోత్ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ పర్సన్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఓట్ కూడా చేయొచ్చు. రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ, ఇందులో డిజల్యూషన్ అనేది ఉండదు. వీళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 6 years ఉంటుంది. ఈ 6 yearsలో అండ్ 1/3 మెంబర్స్ వచ్చేసి ఎవ్రీ 2 yearsకి ఒకసారి రిటైర్ అయిపోతూ ఉంటారు. రిటైర్ అయిన తర్వాత ఎవ్రీ 2 yearsకి ఒకసారి వేకెంట్ సీట్స్కి ఎలక్షన్ని కండక్ట్ చేస్తారనమాట.